డియర్ స్టూడెంట్స్, నా పేరు అనంతారపు కృష్ణయ్య సార్. మీరు మొదటిసారిగా శ్రీ సాయి కోచింగ్ సెంటర్ కోదాడ వారి యూట్యూబ్ ఛానల్ని తొలిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈరోజు మీరు తెలుసుకోబోయే అంశం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈరోజు మీ ముందుకు డైలీ కరెంట్ అఫైర్స్ విభాగంలో మనం పులిటిజర్ బహుమతులు 2025 గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. పులిటిజర్ బహుమతులు 2025 పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పులిటిజర్ బహుమతులు మే 5న ప్రకటించడం జరిగింది. పాత్రికేయ రంగంలో అమెరికాలో పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులు ఏంటి అంటే పులిటిజర్. ఈ అవార్డులను ఎప్పుడు ప్రకటించారంటే మే 5, 2025న ప్రకటించడం జరిగింది. పులిటిజర్ బహుమతిని అమెరికా జర్నలిజం రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవంగా పరిగణిస్తారు. మరి ఈ బహుమతులను తరచుగా అమెరికా జర్నలిజం యొక్క గోల్డ్ స్టాండర్డ్స్ అని పిలుస్తారు. పులిటిజర్ బహుమతి అమెరికాలో వార్తాపత్రిక, పత్రిక, ఆన్లైన్ జర్నలిజం, సాహిత్యం, సంగీత కూర్పులలో విశేషమైన ప్రతిభ కనపరిచిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారం ఏంటిదంటే పులిటిజర్. పులిటిజర్ బహుమతులు దేనికి ఇస్తారంటే అమెరికాలో వార్తాపత్రిక, పత్రిక, ఆన్లైన్ జర్నలిజం, సాహిత్యం, సంగీతం కూర్పులలో విశేషమైన కృషి చేసిన వారికి, ప్రతిభను కనబరిచిన వారికి ఈ బహుమతులను అందజేస్తారు. ఈ బహుమతులు ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1917లో ప్రారంభించారు. ఈ బహుమతులు ఏదంటే ఎంపిక ప్రధానోత్సవం ఎవరి ఆధ్వర్యంలో నిర్వహిస్తారంటే కొలంబియా విశ్వవిద్యాలయం మరియు పులిటిజర్ బహుమతి బోర్డు నిర్వహిస్తారు. పులిటిజర్ బహుమతి బోర్డులో కొలంబియా విశ్వవిద్యాలయం నియమించిన న్యాయమూర్తులు ఉంటారు. కొలంబియా విశ్వవిద్యాలయం నియమించిన న్యాయమూర్తులు పులిటిజర్ బహుమతులను గ్రహీతలను ఎంపిక చేయటం అనేది జరుగుతుంది. కొలంబియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం స్కూల్ స్థాపించడానికి మరియు పులిటిజర్ బహుమతిని స్థాపించడానికి తన వీలునామాలో నిధులను ఇచ్చిన ప్రఖ్యాత వార్తాపత్రిక ప్రచురణకర్త జోసెఫ్ పులిటిజర్ గౌరవార్థం ఈ అవార్డుకు పేరు పెట్టారు. ఈ అవార్డుకి ఎవరి పేరు పెట్టడం జరిగింది? జోసెఫ్ పులిటిజర్. ఈయన ఏంటిదంటే ఈ అవార్డుకి కావలసిన నిధులను సమకూర్చటం వలన ఈ అవార్డుకి పేరు పెట్టడం జరిగింది. ఈ అవార్డు గ్రహీతలకి అంటే ప్రతి అవార్డు గ్రహీతకు 15,000 అమెరికన్ డాలర్లు సర్టిఫికెట్ని అందజేయటం జరుగుతుంది. ప్రతి అవార్డు గ్రహీతకి ఏంటంటే 15,000 అమెరికన్ డాలర్లు సర్టిఫికెట్ని అందజేయటం జరుగుతుంది. పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో మాత్రం అవార్డు గ్రహీతకు బంగారు పతకాన్ని అందజేయటం జరుగుతుంది. పబ్లిక్ సర్వీస్ కేటగిరీ విభాగంలో అవార్డు గ్రహీతకు బంగారు పతకాన్ని అందజేయటం జరుగుతుంది. పులిటిజర్ బహుమతి పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మే 5న 2025న ప్రకటించడం జరిగింది. ఈ పురస్కారాలను ఎవరు స్థాపించడం జరిగిందంటే హంగేరియన్ అమెరికన్ వార్తాపత్రిక ప్రచురణకర్త జోసెఫ్ పులిటిజర్ స్థాపించటం అనేది జరిగింది. వార్తాపత్రిక ప్రచురణకర్త జోసెఫ్ పులిటిజర్ వీలునామాలో రాసిన దాని ప్రకారం ఈ బహుమతిని 1917లో ఏర్పాటు చేయడం జరిగింది. పులిటిజర్ బహుమతిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? 1917లో. ఎవరి యొక్క వీలునామాలో రాసిన దాని ప్రకారం ఈ బహుమతిని ఏర్పాటు చేయడం జరిగిందంటే జోసెఫ్ పులిటిజర్ వీలునామాలో రాసిన దాని ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహుమతులని ఎంపిక ప్రధానోత్సవం ఎవరు నిర్వహిస్తారంటే కొలంబియా విశ్వవిద్యాలయం. 2025 సంవత్సరానికి పులిటిజర్ బహుమతులు మొత్తం 23 విభాగాలలో ఇవ్వబడ్డాయి. ఎన్ని విభాగాల్లో? 23 విభాగాల్లో. యాక్చువల్గా దీని యొక్క నిబంధనల ప్రకారం 24 విభాగాలు ఇవ్వాలి, కానీ ఈ సంవత్సరం 23 విభాగాలు ఇవ్వబడ్డాయి. వీటిలో జర్నలిజం యొక్క 15 విభాగాలు మరియు పుస్తకాలు, నాటకం, సంగీతం మొదలైన 8 విభాగాలు ఉన్నాయి. అంటే జర్నలిజం, పుస్తకాలు, నాటకం, సంగీతం మొదలైన విభాగాలలో ఏదంటే 23 విభాగాలలో ఈ బహుమతులని అందజేయటం అనేది జరుగుతుంది. 1904లో పులిటిజర్ తన వీలునామాలో పులిటిజర్ కొలంబియా విశ్వవిద్యాలయానికి $2 మిలియన్ విరాళంగా ఇచ్చాడు. ఈ డాలర్లని జర్నలిజం పాఠశాలను స్థాపించాలని మరియు జర్నలిజం, సాహిత్యం, నాటకం మరియు సంగీత రంగాలకు సంబంధించి
24 విభాగాలలో అవార్డు అందించాలని నిర్ణయించడం జరిగింది. కానీ ఈ సంవత్సరం 23 విభాగాల్లో మాత్రమే పులిట్జర్ బహుమతులను ప్రకటించడం అనేది జరిగింది. ఈ అవార్డులను ఎవరికి ఇస్తారు అంటే అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వ్యక్తులకు గుర్తించి ప్రోత్సహించడానికి వార్షిక బహుమతులను ఏర్పాటు చేయాలని ఆయన ఆకాంక్షించారు. దానికి అనుగుణంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. ఈ పురస్కారాలు ఆయా వృత్తుల ప్రమాణాలను పెంచుతాయని మరియు ప్రజలకు సేవ చేసిన వ్యక్తులను గుర్తిస్తాయని ఆయన ఆశించడం జరిగింది. జోసెఫ్ పులిట్జర్ ఏ సంవత్సరంలో మరణించారంటే 1911లో మరణించడం జరిగింది. 1912లో స్థాపించబడింది. ఆయన ఆశయాలకు అనుగుణంగా 1912లో ఏంటంటే కొలంబియా విశ్వవిద్యాలయం, కొలంబియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ జర్నలిజం 1912లో స్థాపించబడ్డది. తొలిసారిగా పులిట్జర్ బహుమతులను ఎప్పుడు ప్రదానం చేయటం జరిగింది? జూన్ 4, 1917న ప్రదానం చేయటం జరిగింది. ఈ సంవత్సరం ఎప్పుడు ప్రకటన చేయటం జరిగింది? మే 5, 2025న ప్రకటించడం జరిగింది. అంటే ఈ అవార్డులు ఏంటిదంటే పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అమెరికాలో పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక భావించే అవార్డులు ఏంటి అంటే పులిట్జర్. మరి ఈ అవార్డులలో ఏంటిదంటే న్యూయార్క్ టైమ్స్కి 4, న్యూయార్క్ 3 పురస్కారాలు లభించినాయి. అదేవిధంగా ట్రంప్ సంచలనాత్మక ఫోటోకు పులిట్జర్ బహుమతి లభించటం అనేది జరిగింది. ఫోటోను చూస్తుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రస్తుత అమెరికన్ అధ్యక్షుడు ఎవరంటే డొనాల్డ్ ట్రంప్. గత ఏడాది ఎన్నికల ప్రచార సందర్భంగా అత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకోవటం అనేది జరిగింది. ఈ అత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఘటనకు సంబంధించిన కవరేజ్కి వాషింగ్టన్ పోస్ట్ పురస్కారం లభించింది. వాషింగ్టన్ పోస్ట్కి ఏంటిదంటే పులిట్జర్ బహుమతి అనేది లభించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు అందించింది ఎవరంటే ఫోటో పాత్రికేయుడు డ్రగ్ మిల్స్కి బ్రేకింగ్ న్యూస్ విభాగంలో ఈ అవార్డు లభించడం అనేది జరిగింది. ఇక్కడ మనకు బ్రేకింగ్ న్యూస్ విభాగంలో ఏ పత్రికకు అవార్డు రావడం జరిగిందంటే వాషింగ్టన్ పోస్ట్కి. బ్రేకింగ్ న్యూస్ అందించిన ఫోటో పాత్రికేయుడు ఎవరంటే డగ్ మిల్స్. మనం ఇదనేది మనం అడగటానికి అవకాశం అనేది ఉన్నది. ఏంటంటే డగ్ మిల్స్కి బ్రేకింగ్ న్యూస్ విభాగంలో పులిట్జర్ అవార్డుని అందజేయటం అనేది జరిగింది. తర్వాత పులిట్జర్ ప్రతిష్టాత్మక పబ్లిక్ సర్వీస్ మెడల్ వరుసగా రెండోసారి ప్రో పబ్లికాకు దక్కింది. వరుసగా రెండోసారి ఏంటంటే దేనికి పబ్లిక్ సర్వీస్ మెడల్ ఎవరికి? ప్రో పబ్లికాకు దక్కింది. ఇది చేసిన కృషి ఏంటిదంటే అమెరికాలో కఠిన అబార్షన్ చట్టాలు ఉన్న రాష్ట్రాలలో అత్యవసర వైద్య సహాయం అందించడంలో వైద్యులు ఆలస్యం చేయడంతో మహిళలు మరణించడంపై అందించినందుకు గాను ప్రో పబ్లికాకు పబ్లిక్ సర్వీస్ మెడల్ పులిట్జర్ బహుమతి అందటం జరిగింది. ఇది వరుసగా రెండోసారి దేనికి? ప్రో పబ్లికాకు అందటం జరిగింది. దీంట్లో ఉన్న పాత్రికేయులు ఎవరు? కవిత సురానా, లిజ్జీ ప్రెసర్, కసాండ్రా జెరమిలో, సేఫ్టీ క్రానిక్టాకు ఈ పురస్కారం అనేది లభించింది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది ఎన్నికల ప్రచార సందర్భంగా అత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఘటనకు సంబంధించిన కవరేజీకి వాషింగ్టన్ పోస్ట్ పురస్కారం లభించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు అందించిన ఫోటో పాత్రికేయుడు డ్రగ్ మిల్స్కి బ్రేకింగ్ న్యూస్ విభాగంలో అవార్డు లభించింది. అదేవిధంగా సాహిత్య పురస్కారం పులిట్జర్ అందించే బహుమతులలో సాహిత్య పురస్కారం ఎవరికి అందటం జరిగిందంటే వెర్సివెల్ ఎవరేట్ రాసిన జేమ్స్ పుస్తకానికి ప్రకటించడం జరిగింది. అంటే పులిట్జర్ బహుమతులలో సాహిత్య పురస్కారానికి ఎవరికి అందజేయటం జరిగిందంటే వెర్సివెల్ ఎవరేట్ రాసిన జేమ్స్ పుస్తకానికి అందజేయటం జరిగింది. మరి ఇంతవరకు మనం తెలుసుకున్నాం ఈ సంవత్సరం ఎవరికి ఏ బహుమతులు ప్రకటించారు ఏందనేది మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఈ బహుమతులని మన భారతీయ సంతతికి సంబంధించిన ఎవరైనా ఈ బహుమతులను అందుకోవటం జరిగిందా? ఎంతమంది అందుకున్నారు? అందుకున్న వ్యక్తి ఏ సంవత్సరంలో మొదటిసారిగా అందుకోవటం జరిగింది? ఆయన పేరు ఏం పేరు?
పులిటిజర్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి మహిళ ఎవరు? చివరిసారిగా పులిటిజర్ బహుమతులు అందుకున్న భారతీయ సంతతికి సంబంధించిన వాళ్ళు ఎవరు అనే విషయం తెలుసుకుందాం. అసలు మొత్తం ఎంతమంది ఇప్పటివరకు భారత సంతతికి సంబంధించిన వాళ్ళు పులిటిజర్ బహుమతులు అందుకున్నారంటే 6. వీరిలో మొదటి వాడు ఎవరు? గోవింద్ బిహారీ లాల్. ఈయన ఏ సంవత్సరంలో ఈ బహుమతిని గెలుచుకున్నాడంటే 1937. ఏ విభాగంలో ఆయన చేసిన కృషికి ఈ అవార్డును అందుకోవడం జరిగిందంటే సైన్స్ జర్నలిజంలో ఆయన చేసిన కృషికి పులిటిజర్ అవార్డును పొందటం అనేది జరిగింది. ఆ తర్వాత మొట్టమొదటి మహిళ ఎవరు? పులిటిజర్ బహుమతి అందుకున్న మొట్టమొదటి మహిళ ఎవరంటే జుంపా లాహిరి. జుంపా లాహిరి 2000 సంవత్సరంలో ఆమె రాసిన ఇంటర్ప్రేటర్ ఆఫ్ మలాడీస్ అనే చిన్న కథల సంపుటానికి ఫిక్షన్ విభాగంలో పులిటిజర్ బహుమతి అనేది లభించింది. ఆ తర్వాత మూడో వ్యక్తి ఎవరంటే 2003లో గీతా ఆనంద్ పులిటిజర్ బహుమతి అందుకున్నారు. ఈమె వాల్ స్ట్రీట్ జర్నల్ యొక్క బృందంలో భాగంగా కార్పొరేట్ కుంభకోణాలపై చేసిన పరిశోధనాత్మకంగా రిపోర్ట్కి పబ్లిక్ సర్వీస్ విభాగంలో పులిటిజర్ బహుమతిని అందుకోవటం జరిగింది. ఆ తర్వాత సిద్ధార్థ ముఖర్జీ 2011లో ఈయన గారు అందుకోవటం జరిగింది. ఈయన ఏంటిదంటే ది ఎంపరర్ ఆఫ్ ఆల్ మలాడీస్, ఈ బయోగ్రఫీ ఆఫ్ క్యాన్సర్ అనే ఆయన రాసిన పుస్తకానికి నాన్ ఫిక్షన్ విభాగంలో పులిటిజర్ బహుమతి లభించింది. తర్వాత 2014లో విజయ్ శేషాద్రి ఆయన రాసిన కవితా సంకలనం 3 సెక్షన్కి పోయిటరీ విభాగంలో పులిటిజర్ బహుమతి లభించింది. చివరిసారిగా అంటే ఈ పులిటిజర్ బహుమతులు చివరిసారిగా అందుకున్న భారతీయ సంతతికి సంబంధించిన వ్యక్తులు ఎవరంటే మేఘా రాజగోపాలన్. ఈమె 2021లో అందుకోవటం జరిగింది. చైనాలోని నిర్బంధ శిబిరాలపై చేసిన పరిశోధనాత్మకంగా రిపోర్టింగ్కి ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ విభాగంలో పులిటిజర్ బహుమతిని అందుకోవటం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతీయులు ఎంతమంది అంటే భారత సంతతికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఈ పులిటిజర్ బహుమతి అందుకున్నారు, కానీ భారతీయులు ఎవరు మాత్రం అందుకోలేదు. భారత సంతతికి సంబంధించిన వారు అమెరికాలో 6 అందుకోవటం జరిగింది. ఇందులో మొదటి వ్యక్తి ఎవరు, చివరి వ్యక్తి ఎవరు అనేది మనం తెలుసుకుంటే మొదటి వ్యక్తి ఎవరంటే గోవింద్ బిహారీ లాల్. ఈయన ఏ సంవత్సరంలో అందుకుంటూ 1937. పులిటిజర్ బహుమతిని మొదటిసారిగా భారత సంతతికి సంబంధించిన గోవింద్ బిహారీ లాల్ ఏ సంవత్సరంలో అందుకున్నాడు? 1937. సైన్స్ జర్నలిజంలో ఆయన చేసిన కృషికి పులిటిజర్ బహుమతి అందుకోవటం జరిగింది. అదేవిధంగా మొదటిసారిగా పులిటిజర్ బహుమతి అందుకున్న మొదటి మహిళ ఎవరంటే జుంపా లాహిరి. ఏ సంవత్సరంలో అంటే 2000 సంవత్సరంలో. ఆ తర్వాత చివరిగా ఏంటంటే 2021లో ఎవరు అందుకున్నారంటే మేఘా రాజగోపాల్. ఈమె చైనాలోని నిర్బంధ శిబిరాలపై చేసిన పరిశోధనాత్మక రిపోర్టింగ్కి ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ విభాగంలో పులిటిజర్ బహుమతిని అందుకోవటం అనేది జరిగింది. మనం ఇప్పుడు ఈ పులిటిజర్ బహుమతుల యొక్క సంక్షిప్త స్వరూపాన్ని మనం తెలుసుకుందాం. పులిటిజర్ బహుమతిని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎవరు ఏర్పాటు చేశారు, దీనికి ఏర్పాటుకు వెనక ఉన్న వ్యక్తి ఎవరు, అదేవిధంగా ప్రస్తుతం ఈ బహుమతుల్ని ఎంపిక చేసేది ఎవరు, ప్రదానం చేసేది ఎవరు, ప్రదానం చేస్తే ఎంత నగదును అందజేయటం జరుగుద్ది, అదేవిధంగా ఎన్ని విభాగాలలో ఈ పులిటిజర్ బహుమతులు అందజేస్తారో మళ్ళొక్కసారి మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. పులిటిజర్ బహుమతుల్ని మే 5, 2025 ప్రకటించడం జరిగింది. ఈ అవార్డుని 1917లో ప్రారంభించారు. పులిటిజర్ బహుమతులు ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1917లో. అదేవిధంగా పులిటిజర్ బహుమతులు ఈ సంవత్సరం ఎప్పుడు ప్రకటించారంటే మే 5, 2025 ప్రకటించడం జరిగింది. ఈ అవార్డులను ఎంపిక ప్రధానోత్సవం ఎవరు బాధ్యత తీసుకుంటారంటే కొలంబియా విశ్వవిద్యాలయం మరియు పులిటిజర్ బహుమతి బోర్డు అనేది ఈ అవార్డులను కోసం ఎంపిక చేయటం జరుగుతుంది. అవార్డులను ప్రధానోత్సవం చేయటం అనేది జరుగుతుంది. ప్రతి అవార్డు గ్రహీతకు ఎంత ఇస్తారు నగదు రూపాయలంటే 15,000 అమెరికన్ డాలర్లు సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఈ బహుమతులు మొత్తం 23 విభాగాలలో ఇవ్వబడ్డాయి. 2025 సంవత్సరానికి పులిటిజర్ బహుమతులు ఎన్ని విభాగాలలో ఇవ్వబడ్డాయి అంటే 23 విభాగాలు ఇవ్వబడ్డాయి. అదేవిధంగా ఈ సంవత్సరం సంచలనాత్మకమైన విశేషం ఏంటంటే ట్రంప్ గత సంవత్సరం ఎన్నికల ప్రచార సందర్భంగా హత్యాయత్నానికి గురైతే దానికి సంబంధించిన ఫోటోను తీసిన ఫోటోగ్రాఫర్కి ఈ అవార్డు లభ్యం కావటం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం. తర్వాత అత్యధికంగా ఏ పత్రికకు పులిటిజర్ బహుమతి
పులిటిజర్ బహుమతి వచ్చినాయి అంటే న్యూయార్క్ టైమ్స్కి 4, న్యూయార్క్కు 3 పురస్కారాలు రావటం అనేది జరిగింది. మీరు ఈ సాయి కోచింగ్ సెంటర్ కోదాడ వారి యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే దీనికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.